హలో అండి అందరికీ 10th క్లాస్ బయాలజీ థర్డ్ లెసన్ మనకి ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థలో హార్దిక వలయం గురించి అయితే చూద్దాము. మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో హార్దిక వలయం గురించి ఇక్కడ డయాగ్రామ్స్లో చాలా నీట్గా అయితే ఇచ్చాడు. ఈ డయాగ్రామ్స్ ప్రకారం మనమైతే హార్దిక వలయం గురించి చదువుకుందాం. ఇప్పుడు హార్దిక వలయము అని ఎందుకన్నారంటే రక్తం అనేది మన బాడీలో వలయం రూపంలో వలయాలుగా మనకి ప్రవహిస్తుందనమాట. గుండె నుండి రక్తం అనేది శరీర భాగాలకు ప్రవహించి మళ్ళీ శరీర భాగాల నుండి గుండెకైతే చేరుకుంటుంది. దీన్ని హార్దిక వలయం అని కూడా అంటారు. మానవుని గుండె పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుండి స్పందించడం ప్రారంభిస్తుంది. తర్వాత మానవుడు చనిపోయినంత వరకు కూడా స్పందిస్తూనే ఉంటుంది. గుండె స్పందించడం ఆగిపోతే మరణం సంభవిస్తుంది. ఫస్ట్ మనకి ఎప్పుడు మానవుని గుండె పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుండి స్పందించడం అయితే ప్రారంభిస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. 21 రోజులకే స్పందించడం ప్రారంభిస్తుంది. అది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఆ స్పందించడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మానవుడు చనిపోతాడనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి గుండె యొక్క డయాగ్రామ్ అయితే ఇచ్చారు చాలా బాగా. కర్ణికలు జఠరికలు ఒక్కసారి సంకోచించి తిరిగి యథాస్థానానికి వస్తే దాన్ని హృదయ స్పందన అంటారు. కర్ణికలు జఠరికలు అనేవి మనకి ఒకసారి సంకోచించి మళ్ళీ తిరిగి యథాస్థానానికి వస్తే దాన్ని మనం హృదయ స్పందన వలయం లేదా హార్దిక వలయము అని అంటారు. ఒకసారి స్పందించి మళ్ళీ యథాస్థానానికి రావడం అనమాట. దాన్నే హార్దిక వలయం అంటారు. దీనిలో దశలనైతే ఇక్కడ చూద్దాము. ఫస్ట్ గుండెలో 4 గదులు ఖాళీగా విశ్రాంతి స్థితిలో ఉన్నాయనుకునే ఊహతో హార్దిక వలయం జరిగే విధానాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే గుండెలో మనకి 4 గదులు అయితే ఉంటాయి. పై 2 గదులను కర్ణికలని, కింద 2 గదులను జఠరికలు అని అంటారు. కర్ణికలు అనేవి చిన్నగా ఉండి గోడలు అనేవి పలుచగా ఉంటాయి అన్నమాట. జఠరికల గోడలు అనేవి మనకి మందంగా ఉంటాయి. అయితే ఇవి విశ్రాంతి స్థితిలో ఉన్నాయనుకునే ఊహతో ఆర్థిక వలయం జరిగే విధానాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ఊహ మాత్రమే, అది విశ్రాంతి దశలో ఎప్పుడు ఉండవు. ఎప్పుడు కూడా మనకి సంకోచ సడలికలు జరుగుతూనే ఉంటాయి. దాన్ని హృదయ స్పందన అన్నాం కదా. హృదయ స్పందన అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, లేకపోతే మనకి మరణం సంభవిస్తుంది. అయితే ఇక్కడ జస్ట్ మనం ఊహించుకొని ఊహతో ఈ ఆర్థిక వలయం జరిగే విధానాన్ని అయితే పరిశీలిద్దాం. ఫస్ట్ ఇక్కడ విశ్రాంతి స్థితి, ఇది విశ్రాంతి స్థితిలో ఉన్నాయి. అయితే ఇక్కడ దాని తర్వాత రక్తం అనేది ఎలా ప్రవహించినట్టు చూపించారు చూడండి, ఆరో మార్క్స్. ఇటు నుండి ఇలా అంటే కర్ణికల్లోనికి రక్తం ప్రవహించింది. ఎక్కడి నుండి ప్రవహించింది? పూర్వపర మహాశిరల ద్వారా కుడి కర్ణికలోనికి, పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికలోనికి రక్తం అయితే ప్రవహించింది. మెదడు నుండి పూర్వ మహాశిర రక్తాన్ని తీసుకొస్తుంది అనమాట. మనకి గుండెకి కింద భాగాల నుంచి మొత్తం కూడా పరమహాశిర అనేది రక్తాన్ని తీసుకొస్తుంది. ఆ రక్తం ఏంటి? ఆమ్లజని రహిత రక్తం అనమాట. ఆమ్లజని రహిత రక్తం కుడి కర్ణికలో ఉన్నట్టు, ఆమ్లజని సహిత రక్తం ఎడమ కర్ణికలో ఉంది. ఎడమ కర్ణికలోనికి పుప్పుస సిరలు అనేవి ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకువస్తాయి. ఇప్పుడు కర్ణికలు రక్తంతో నిండి ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? కర్ణికలు రక్తంతో నిండి ఉన్న తర్వాత కానీ రక్తం అనేది ఎక్కడికి వెళ్తుంది? కిందన ఖాళీగా ఉన్నటువంటి జఠరికల్లోనికి అయితే ప్రవహిస్తుంది. అయితే ఇదిగోండి, కిందని ఖాళీగా ఉన్నటువంటి జఠరికల్లోనికి రక్తం అనేది ప్రవహించింది. ఇక్కడ ఆరో మార్కుల ద్వారా చూపించారు. ఇది ఎలా ప్రవహించింది? కర్ణిక జఠరికల మధ్య కవాటాలు అనేవి ఉంటాయన్నమాట. కర్ణిక జఠరిక కవాటాలను తోసుకొని మనకి ఇక్కడ జఠరికల్లోనికి రక్తం అయితే ప్రవహించింది అనమాట. కవాటాలు తెరుచుకోవడం వల్ల రక్తము జఠరికల్లోనికి ప్రవహించింది. ఇప్పుడు ఏమవుతుంది? జఠరికల్లోనికి ప్రవేశించగానే కర్ణికలు అనేవి యథాస్థితికి వచ్చేస్తాయి అన్నమాట. కర్ణికలు యథాస్థితికి రాగానే కర్ణికా జఠరిక కవాటాలు అనేవి మూసుకుపోతాయి. కర్ణికా జఠరిక కవాటాలు ఇదిగోండి ఇక్కడ చూపించాడు. కర్ణికా జఠరిక కవాటాలు అనేవి మూసుకుపోయాయి. ఈ విధంగా కర్ణికా జఠరిక కవాటాలు అనేవి మూసుకుపోగానే జఠరికలు అనేవి రక్తంతో నిండి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రక్తం ఎటువైపు వెళ్తుంది? కర్ణికా జఠరిక కవాటాలు మూసుకుపోయాయి. అప్పుడు తిరిగి బ్యాక్ కర్ణికల్లోనికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు రక్తం ఎటువైపు వెళ్ళింది చూడండి. ఇక్కడ పుపుస ధమని ద్వారా కుడి జఠరికలో ఉన్నటువంటి ఆమ్లజని రహిత రక్తం అనేది ఊపిరితిత్తులకు వెళ్తుందనమాట. ఇక్కడ ఎడమ జఠరికలో మనకి ఏముంటుంది? ఆమ్లజని సహిత రక్తం. ఎడమ జఠరికలో ఉన్నటువంటి ఆమ్లజని సహిత రక్తం అనేది దైహిక చాపం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలకైతే బ్లడ్ అనేది సరఫరా అవుతుందన్నమాట. ఇప్పుడు రక్తం అనేది వీటికి వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి జఠరికల్లోనికి రాకుండా ఇక్కడ ధమనిల్లో మనకి కవాటాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ కవాటాలు అనేవి మూసుకోగానే బ్లడ్ అనేది మళ్ళీ వెనక్కి జఠరికల్లోకి రాదు. అలా మూసుకునేటప్పుడు మనకి
రెండవ శబ్దం డబ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కర్ణికా జఠరిక కవాటాలు మూసుకున్నప్పుడు మొదటి శబ్దం ఆర్థిక వలయంలో మనకేంటి హృదయ స్పందనలో మొదటి శబ్దం లబ్ అనేది వస్తుంది. ఇక్కడ ధమనీ కవాటాలు అనేవి మూసుకోవడం వల్ల మనకి సెకండ్ శబ్దం డబ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ లబ్ డబ్ అనేది ఈ విధంగా కవాటాలు అనేవి మూసుకోవడం వల్ల లబ్ డబ్ అనే శబ్దాలు అనేవి మనకు వస్తాయన్నమాట. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ కవాటాలు అనేవి మూసుకున్నాయి. దమనంలో ఉన్నాయి దైహిక ఇది పుపుస దమనంలో ఉన్నది మరియు దైహిక చపంలో ఉన్న కవాటాలు కూడా మూసుకుపోయాయి అన్నమాట. ఇలా మనకి లబ్డబ్ శబ్దాలు అయితే వస్తాయి. ఇదే సమయానికి కర్ణికలు రక్తంతో నిండి మరలా సంకోచానికి సిద్ధపడతాయి. ఎప్పుడైతే జఠరికలో రక్తం అనేది దమనంలోకి వెళ్ళిపోయిందో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కర్ణిక అనేది సంకోచిస్తుంది. కర్ణికలోనికి రక్తం అనేది నిండిపోద్ది. నిండిన తర్వాత మళ్ళీ కర్ణిక సంకోచించడం వల్ల జఠరికలోనికి రక్తం వస్తుంది. అలా మనకి ఆర్థిక వలయం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఇదే సమయానికి కర్ణికలు రక్తంతో నిండి మరలా సంకోచానికి సిద్ధపడతాయి. హృదయ స్పందనలో క్రమానుగతంగా జరిగే ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి అంటే లబ్ డబ్ శబ్దాలు వచ్చినంత వరకు మొత్తం జరిగే ప్రక్రియను అంతటినీ మనం ఆర్థిక వలయం అంటారనమాట. ఆర్థిక వలయంలో గుండె కండరాలు చురుకుగా పాల్గొనే సంకోచ క్రియ, విశ్రాంతి తీసుకునే యథాపూర్వ స్థితులు ఒక దాని వెంట ఒకటి అంటే సంకోచ సడలికలు ఒక దాని వెంట ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా 0.8 సెకండ్స్ అనమాట. 0.8 సెకండ్స్లో పూర్తవుతుంది. 0.8 సెకండ్స్లో పూర్తవుతుంది. అంటే ఒక హృదయ స్పందన మనకు ఏర్పడడానికి ఎంతంటే సమయం 0.8 సెకండ్స్ అనమాట. కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11 to 0.14 సెకండ్స్. ఇది ఇంపార్టెంట్ మనకి. కర్ణికల సంకోచానికి పట్టే సమయం, జఠరికల సంకోచానికి పట్టే సమయం మరియు ఇక్కడ హృదయ స్పందనకి పట్టే సమయం, ఈ మూడు కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జఠరికల సంకోచానికి పట్టే సమయం 0.27 to 0.35 సెకండ్ల సమయం అయితే పడుతుందన్నమాట. ఈ విధంగా రక్తనాళాల్లో నిరంతరం నియమిత కాల వ్యవధుల్లో రక్తం అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే కణజాలాలకు ప్రవహించే రక్తం అనేది నిరంతరాయంగా కాక ఆగి అలలుగా ప్రవహిస్తుంది. ఇది ఇంపార్టెంట్. రక్తం అనేది ఎలా ప్రవహిస్తుంది? అలలుగా ప్రవహిస్తుంది. అందువల్లనే మనం మణికట్టు వద్ద వేలు ఉంచినప్పుడు అక్కడ ఉన్న దమనంలో రక్తం ప్రవహించేటప్పుడు దాని ఒత్తిడి మనకు తెలుస్తుంది. అలలుగా ప్రవహించడం వల్ల మణికట్టు దగ్గర మనం వేలు పెట్టేటప్పుడు అక్కడ దమనంలో మనకు ఒత్తిడి అనేది తెలుస్తుంది అనమాట. దీనినే మనము నాడీ స్పందన లేదా నాడీ కొట్టుకోవడం పల్స్ అంటాం అనమాట. మన నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకు ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు కూడా సమానంగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి వివిధ జంతువులను అయితే ఇచ్చి హృదయ స్పందన రేట్ అయితే ఇచ్చాడు. ఇది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎక్కువ హృదయ స్పందన రేట్ ఏంటి, దేనికి ఉంది? ఎక్కువ హృదయ స్పందన ఏ జీవికి ఉంది, తక్కువ హృదయ స్పందన ఏ జీవికి ఉంది. నెక్స్ట్ ఎక్కువ శరీర బరువు ఉన్నవి, తక్కువ శరీర బరువు ఉన్నవి అయితే ఇక్కడ ఇచ్చాడు. కొన్ని జీవులను ఇచ్చాడు, చూద్దాము. నీటి తిమింగలం 150,000 కేజీలు అనమాట, కిలోగ్రామ్స్. దీని గుండె బరువు 750 కిలోగ్రామ్స్. నిమిషానికి హృదయ స్పందన 7. మనం టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ మాత్రమే ఇస్తాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న జంతువులు మనం ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ని దాటి బయటికి వెళ్ళాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఏనుగు శరీర బరువు 3000 కిలోగ్రామ్స్, గుండె బరువు 12 to 21 కిలోగ్రామ్స్ అనమాట. హృదయ స్పందన 46. హృదయ స్పందన అంటే 46. మానవుడిది మనకి ఇక్కడ 60 to 70 కిలోగ్రామ్స్, గుండె బరువు 300 గ్రామ్స్ అనమాట. నిమిషానికి హృదయ స్పందన 76. నెక్స్ట్ కోయల్టిడ్ పక్షి 8 గ్రాముల శరీర బరువు ఉంటుంది, గుండె బరువు 0.15 గ్రామ్స్. నిమిషానికి హృదయ స్పందన 1200. ఇది ఏకవలయ ద్వివలయ ప్రసరణ వ్యవస్థ పరిణామం. మీకు టెక్స్ట్ బుక్లో ఏమైనా కావాలంటే వీటి గురించి వివరణ కావాలంటే లెసన్స్ ఏం కావాలన్నా నాకు కామెంట్ చేయండి. రక్త స్కందనమైన ఏదైనా సరే కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తాను. మొక్కల్లో పదార్థాలు రవాణా అవ్వచ్చు, ఏదైనా సరే. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన బిట్లు మనం చూద్దాము. బిట్లయితే చేద్దాము. కార్డియాక్ అన్న పదం మన శరీరంలో ఏ అవయవానికి సంబంధించినది? ఏ గుండె, బి ధమని, సి లింఫ్ గ్రంథి, డి కేశనాళిక అని ఇచ్చాడు. మనకి కార్డియాక్ అంటే గుండె కదండి, ఆప్షన్ ఏ. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? తక్కువ ఆక్సిజన్ అనేది మనకి కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక ఇచ్చాడు. ఫస్ట్ మనకి పూర్వపర మహాశిరలు ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కర్ణికకు అందజేస్తాయి కాబట్టి ఏ ఆన్సర్? క్రింది వాళ్ళలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది? ధమని, సిర, కవాటం, కేశనాళిక. కవాటం
క్రింది వానిలో సరైనది. దారువు పోషక కణజాలం ఒకదానిపై ఒక నాళాకారంలో అమరి ఉంటాయని రవి చెప్పాడు. దారువు పోషక కణజాలం వేరుగా ఉండే నాళాలు కాదని జాన్ అన్నాడు. దారువు పోషక కణజాలం కలిసి నాళాకారంగా ఏర్పడతాయి అని సల్మా చెప్పింది. ఆకారాన్ని ఆధారంగా చేసుకొని వాటిని నాళాకార నిర్మాణాలని హరి చెప్పాడు. ఇక్కడ మనకైతే బుక్లో ఇచ్చింది దారువు పోషక కణజాలం ఒకదానిపై ఒక నాళాకారంగా అమరి ఉంటాయని అయితే చెప్పారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. ఎఫిడ్ తన తొండాన్ని మొక్కలో డాష్లోనికి చొప్పించి రసాన్ని పీలుస్తుంది. దారువు పోషక కణజాలం, దవ్వ నాలుక పుంజం. మనకు పోషక కణజాలంలో కదా ఎఫిడ్తో మనకి ఇక్కడ టెస్ట్ చేస్తే మనకి ఏంటి పోషక కణజాలంలో పోషక పదార్థాలు రవాణా చేయబడుతున్నాయి అని ప్రూవ్ చేయడానికి అయితే మనకి ఇక్కడ ఎఫిడ్ ఉపయోగపడుతుంది అనమాట. ఎఫిడ్ తన తొండాన్ని మొక్కలో పోషక కణజాలంలోకి చొప్పించి రసాన్ని అయితే పీలుస్తుంది. దాని ద్వారా మనకు తెలుస్తుంది పోషక కణజాలంలో ఆహార పదార్థ రవాణా అనేది జరుగుతుందని, పోషక పదార్థాల రవాణా జరుగుతుందని. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ లెసన్స్లో ఏ వీడియో కావాలన్నా అంటే దట్ మీన్స్ ఏ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే బయాలజీలో 6 to 10th వరకు ఏ లెసన్ కావాలన్నా కామెంట్ చేయండి.